తులసి రిషికేష్ నుంచి వచ్చిన గురువుగా ఇక్కడ కొందరికి పూజలు పరిహారాలు చెప్పిన ఆ ఫేక్ పర్సన్ ని నేను మా ఫ్యామిలీ ఇక్కడే కలిసాం. తను నిజమైన గురువు కాదని ప్రూవ్ చేయడానికి ఇక్కడే మనకు ఆధారం దొరకాలి. లేదంటే అతను మళ్ళీ ఇక్కడెక్కడైనా కనిపించాలి. సర్చ్ చేద్దాం మేడం. ఏ చిన్న క్లూ దొరికినా మనం వచ్చిన పని పూర్తవుతుంది. సీసీ కెమెరాలో ప్రతిదీ రికార్డ్ అవుతుంది కదా. ఆ ఫేక్ పర్సన్ కదలికలన్నీ ఆ ఫుటేజ్ లో తెలుస్తాయి. గుళ్ళో పూజారి గారిని కలిసి ఈ ఫుటేజ్ ని సంపాదించాలి. అలాగే మేడం. నమస్తే పూజారి గారు. నమస్తే అమ్మా. మాకు చిన్న హెల్ప్ కావాలి. ఏంటో చెప్పండమ్మా. మాకు బాగా కావాల్సిన ఒక వ్యక్తి లాస్ట్ వీక్ 18వ తారీఖున ఈ గుడికి వచ్చారు. ఆయనకి మతస్థిమితం లేదు. రిషికేష్ అని, వారణాసి అని, కన్యాకుమారి అని చాలా ఊళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఆయన ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నాము. ఆయన ఎక్కడున్నారో వెంటనే తెలుసుకుని ఆయనకి వైద్యం చేయించాలి. దయచేసి నాకు మీరు హెల్ప్ చేస్తారా? మా నుంచి మీకు ఎలాంటి సాయం కావాలమ్మా? ఇక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ కావాలి. అర్థమైందమ్మా. అలాంటి ఫుటేజ్ ఇవ్వాలంటే ఒకసారి ఆలయ ధర్మకర్తతో మాట్లాడాలి. పూజారి గారు, మీరు అనుకుంటే ఇవ్వగలరు. మీరు ఫ్రీగా హెల్ప్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఈ గిఫ్ట్ తీసుకోండి. మీరు ఇలా ఇబ్బంది పెడితే ఎలా? ఆలయ ధర్మకర్తతో మాట్లాడాలి. మాట్లాడండి పూజారి గారు. మీకు తెలిసిన వాళ్ళతో చెప్పండి. అలాగేనమ్మా. అయ్యా నమస్తే. మాకు తెలిసిన వారు దూరపు చుట్టాలు ఒకరు తప్పిపోయారండి. పోయిన వారం మన గుడికే వచ్చారట. సీసీ ఫుటేజ్ చూసుకోవచ్చా? తీసుకోండి పూజారి గారు. అమ్మా మీరు అక్కడ కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకే. అమ్మా ఇదిగో సీసీ ఫుటేజ్ చూసుకోండి. ఎస్, ఈ ఒక్క ప్రూఫ్ చాలు ఇతను ఫేక్ అని చెప్పడానికి. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ పూజారి గారు. పూజారి గారు. మంచిదమ్మా. పదా. వెంకట్, మనిషి ఫోటో దొరికింది కనుక వీడిని వెతికి పట్టుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఒకసారి తన పిక్ స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి మేడం. అలాగే. ఇక నేను ఆ పనిలో ఉంటాను. పద. ఏమండి, వాడు వస్తున్నాడు.
మమ్మీ డాడీ ఇక్కడేం చేస్తున్నారు? నీకేమైందిరా? ఏమండి వీటి ఇక్కడ కాదు, రూమ్ లోకి వెళ్ళి నిలదీయండి. లోపలికి పదరా. ఏమైందమ్మా? ఏమైందో చెప్పాల్సింది నువ్వురా. ముందు లోపలికి నాడు. రే, నీకు లక్ష్మి అంటే ఇష్టం ఉందా లేదా? ఇష్టం లేకపోతే లక్ష్మిని ఎలా పెళ్లి చేసుకుంటానమ్మా? మరి ఇష్టం ఉన్నవాడివి లక్ష్మితో కాపురం చేయడానికి ఏమైంది? లక్ష్మితో సంతోషంగా జీవితం పంచుకోవడానికి ఏమైందిరా? లక్ష్మితో నేను సంతోషంగానే ఉన్నాను మమ్మీ. నోరు ముయ్యిరా, అబద్ధం చెప్పకు. నువ్వు లక్ష్మితో సంతోషంగా ఉండాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న మాతోటే అబద్ధాలు చెప్తున్నావా? మా దగ్గర నువ్వేదైనా దాస్తే మమ్మల్ని మోసం చేసినట్టే, లక్ష్మికి ద్రోహం చేసినట్టే. ఎందుకు ఇలా చేస్తున్నావు? మీకు ఇలా ఎందుకు అనుమానం వచ్చిందో, మీరెందుకు నన్ను ఇలా నిలదీస్తున్నారో నాకేం అర్థం కావట్లేదమ్మా. రాత్రి లక్ష్మితో నువ్వేమన్నావో, ఎన్నెన్ని మాటలని తనను బాధ పెట్టావో అన్నీ లక్ష్మి తులసితో చెప్తుంటే మేమంతా విన్నాం. జ్యోతిని మర్చిపోయి మనస్ఫూర్తిగా నీకు దగ్గరవ్వాలనుకున్న మనిషిని నువ్వు దూరం పెట్టడం, జ్యోతి ఇంకా నీ మనసులోనే ఉన్నాడు, ఇప్పుడు కూడా జ్యోతి కోసమే దగ్గరవ్వాలని చూస్తున్నావని లక్ష్మిని నువ్వు అలా ఎలా అంటావురా? ప్రేమలో పడ్డ ప్రతి జంట పెళ్లితో ఒకటి అవ్వలేదు. చాలామంది వాళ్ళ ప్రేమను త్యాగం చేసి పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకుంటారు. పాత ప్రేమల్ని మర్చిపోయి కొత్త జీవితం మొదలు పెడుతున్నారు. లక్ష్మి కూడా అలా వచ్చిన అమ్మాయి, అది నీకు తెలుసు కదా. లక్ష్మి మీద నీకు అనుమానం ఉంటే అసలు పెళ్ళెందుకు చేసుకున్నావు? ఎవరినో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోనని ఆ రోజే చెప్పాల్సింది కదా. తాళి కట్టబోయే చివరి నిమిషంలో కూడా పీటల మీద చెప్పిన లక్ష్మి జీవితం మరోలా ఉండేది కదా. డాడీ, అమ్మాయి లా చదివింది, మంచి కుటుంబం నుంచి వచ్చింది. అలాంటి అమ్మాయి మెడలో తాళి కట్టి భారీగా స్వీకరించకపోతే తను ఎంత బాధపడుతుంది? ఈ విషయం వాళ్ళ నాన్న గోవర్ధన్ గారికి తెలిసినా, నందినికి తెలిసినా వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించావా? లక్ష్మిని నువ్వు దూరం పెట్టడానికి వేరే ఏదైనా కారణం ఉందా? ఉంటే అదేంటో చెప్పు. మమ్మీ అది వాడు చెప్పే కారణాలు మనకు అనవసరం సుజాత. లక్ష్మితో వాడు సంతోషంగా కాపురం చేయాల్సిందే. లేదంటే నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. లక్ష్మి వాళ్ళ నాన్నగారిని పిలుస్తాను, నందినికి ఈ విషయం చెప్పేస్తాను. డాడీ డాడీ ప్లీజ్, మీరు ఆవేశపడకండి. ఆవేశం కాకపోతే ఇంకేంట్రా? ఒక ఆడపిల్ల మనసు కష్టపెడితే అది పాపం రా. ఇన్నాళ్ళు నువ్వు అలాంటి అనుమానంతో చూసావని మాకు అర్థమైంది. ఇక అవన్నీ నీ మనసులోంచి తీసేయి, లక్ష్మిని మనస్ఫూర్తిగా స్వీకరించు. నీకొక అవకాశం ఇస్తున్నావు. లక్ష్మి నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు ఎలాంటి అనుమానాలతో చూడట్లేదని, సంతోషంగా చూసుకుంటున్నావని లక్ష్మి నోట మేం వినాలి. అది నీ చేతుల్లోనూ నీ ప్రవర్తనలోనే ఉంది. మేమింత చెప్పాక కూడా లక్ష్మితో నువ్వు సంతోషంగా లేవని తెలిస్తే మాత్రం నిన్ను క్షమించం. లక్ష్మి లక్ష్మి, లోపల జరిగిందంతా చెప్పాలా? నిన్నెందుకు దూరం పెడుతున్నానో నువ్వు అందరికీ చెప్పాలా? ఎలా చెప్పాలి? ఎలా చెప్పుకోవాలి? లక్ష్మి, ఉన్నట్టుండి నన్ను గుడి కిందకు తీసుకొచ్చా? లోపలికి వెళ్దాం సంజయ్,
కాసేపట్లో నీకే తెలుస్తుంది. లక్ష్మి, నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావో నాకు అర్థమైంది. ఎందుకో చెప్పనా? నీ మనసులో జ్యోతి జ్ఞాపకాలు కానీ వాడి మీద ప్రేమ కానీ లేదు, మనస్ఫూర్తిగానే నాకు దగ్గరవ్వాలనుకుంటున్న విషయం దైవ సాక్షిగా నువ్వు ప్రమాణం చేసి చెప్తే అప్పుడైనా నిన్ను నేను నమ్ముతానని. అంతేనా? అన్నట్టు మన మధ్య ఫస్ట్ నైట్ జరగలేదన్న విషయం మీ అత్తయ్య తులసికి మాత్రమే చెప్పావా, అందరికీ చెప్పేశావా? తులసి అత్తయ్యకి మాత్రమే చెప్పాను సంజయ్. చెప్పాల్సి వచ్చింది. సంజయ్, సంజయ్, ఆఫ్టర్ లాంగ్ టైం ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్ డాక్టర్. తను షీజ్ మై వైఫ్ లక్ష్మి. సంజయ్, ఏంటి జోక్ చేస్తున్నావా? లైఫ్లో పెళ్ళనేది సీరియస్ టర్నింగ్ పాయింట్. ఇలాంటి విషయాల్లో ఎవరైనా జోక్ చేస్తారా? నిజంగానే లక్ష్మి నా భార్య. ఈ మధ్య మా పెళ్లి జరిగింది. లక్ష్మి, నువ్వు ఇక్కడే ఉండు. డాక్టర్, ఒకసారి నాతో వస్తారా? నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి? నువ్వెంత పెద్ద తప్పు చేశావో నీకు అర్థమవుతుందా? నీ గురించి తెలిసిన ఏ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోదు. కానీ ఆ అమ్మాయి చేసుకుందంటే నీ గురించి ఇంకా తెలియదని అర్థమవుతుంది. నువ్వు ఆ అమ్మాయిని మోసం చేస్తున్నావని అర్థమవుతుంది. మోసమో ద్రోహమో మా కాపురం ఏదో మేము చేసుకుంటాం. మీరు అనవసరంగా నా గురించి టెన్షన్ పడకండి. నేను నీ గురించి టెన్షన్ పడట్లేదు, అమ్మాయి జీవితం గురించి ఆలోచిస్తున్నాను. నా వైఫ్ టెన్షన్ ఏదైనా అదొక భర్తగా నేను చూసుకుంటాను. నీకెందుకు? అరే ఈడియట్, భర్తగా ఏం చూసుకుంటావు? నీకు అన్ని టెస్టులు చేశాక, నీ అన్ని మెడికల్ రిపోర్ట్స్ చూశాక నేను నీకేం చెప్పానో మర్చిపోయి ఆ అమ్మాయి మెడలో తాళి కట్టావు. దాంపత్య జీవితానికి పనికిరా నువ్వు పెళ్లి చేసుకుంటే అమ్మాయి జీవితం నాశనం అయిపోయినట్టే కదా. ఆ అమ్మాయిని చూస్తుంటే చాలా మంచి అమ్మాయిలా ఉంది. తన లైఫ్ నాశనం చేసావు కదా. మా ఇంట్లో వాళ్ళు సడన్గా ఒప్పించేసి నా పెళ్లి జరిపించేశారు డాక్టర్. వాళ్లకు నీ విషయం తెలియదు గనక వాళ్ళ ప్రయత్నంలో తప్పు లేదు. నీకేమైంది? నువ్వెలా చేసుకుంటావు? నీ గురించి మీ ఇంట్లో వాళ్ళతో నేను చెప్పకపోవడం నా తప్పే. ఇప్పుడే ఆ అమ్మాయికి మీ ఇంట్లో వాళ్ళకి నీ గురించి చెప్పేస్తాను. డాక్టర్ వదులు. మీరు అంత ఎమోషనల్ అవ్వకండి డాక్టర్, దయచేసి చెప్పకండి. ఒక డాక్టర్గా చెప్పడం నా బాధ్యత. ఇప్పుడే చెప్పేస్తాను. డాక్టర్ వదులు సంజయ్, ప్లీజ్ డాక్టర్, నా పరువు తీయకండి. పరువేంటి పరువు? పరువేంటి? అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంటాను. ఏయ్, చెప్తే వినవేంటి? ఏయ్, బతిమాలుతుంటే ఎక్కువ చేస్తున్నావేంటి? ఈ విషయంలో నువ్వు డాక్టర్ అయితే నేను సైకోని. ఇక్కడే నిన్ను తగలబెట్టేస్తా. దేవుని గుళ్ళోనే దేవుని దగ్గరికి చేరిపోతావు. సంజయ్, నన్ను వదులు సంజయ్, కాలుతుంది సంజయ్. వద్దు సంజయ్, ప్లీజ్ వద్దు సంజయ్, కాలుతుంది సంజయ్, నన్ను వదిలే. కాలుతున్న కర్ర దగ్గర పెడితేనే తట్టుకోలేకపోతున్నావు, ఇంకా కాల్ చేస్తే ఎలా తట్టుకోగలవు? సంజయ్, ఏంటి దౌర్జన్యం? ఏంటి రౌడీయిజం? వదులు వదులు. నా లోపాన్ని నువ్వు బయట పెట్టాలని చూస్తే రౌడీయిజం కాదు, గూండాయిజం కాదు, సైకో కిల్లర్లా మారిపోతాను. చంపడం నీతోనే మొదలు పెడతా.
చంపేమంటావా? చంపేమంటావా? వద్దు వద్దు, అంత పని చేయకు, అంత పని చేయకు, అంత పని చేయకు. నీకు భార్య పిల్లలు ఉన్నారు కదా, అందుకే బతకాలని ఆశపడుతున్నావు. కానీ నా గురించి నా భార్యకు తెలిస్తే తాళి తెంపి నా మొహాన కుట్టి నాకు విడాకులు ఇచ్చేస్తుంది. నాకు ఎందుకు విడాకులు ఇచ్చిందో నా ఫ్యామిలీ బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ తెలిస్తే నేను తలెక్కడ పెట్టుకోవాలి? ఎలా బ్రతకాలి? నువ్వు బ్రతకాలని కోరుకుంటే మాత్రం ఈ నిజం నీలోనే సమాధైపోవాలి. అర్థమవుతుందా? చెప్పను చెప్పను సంజయ్, ఎప్పటికీ చెప్పావు కదా. చెప్పను సంజయ్, చెప్పను. ఏది నీ పిల్లల మీద ప్రమాణం చెయ్యి. చెప్పను సంజయ్, ఒట్టు. చెప్తే నీ ప్రాణాలు పోయినట్టే. ఒక్కోసారి పేషెంట్ ప్రాణాలు డాక్టర్ చేతిలో పోతుంటాయి, కానీ ఇక్కడ డాక్టర్ ప్రాణాలు పేషెంట్ చేతిలో పోతాయి. జాగ్రత్త. నా వైఫ్తో నార్మల్గా మాట్లాడి వెళ్ళిపో, సరేనా? సంజయ్ ఫ్యామిలీ నాకు ఎప్పటి నుంచో తెలుసమ్మా. పెళ్లి కనీసం నాకు ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదు. అవును లక్ష్మి, సారీ డాక్టర్, మర్చిపోయానని చెప్పాను. ఇప్పుడు అంతకంటే ఏం చెప్పగలను? అవునమ్మా, మీ ఇద్దరి జీవితం బాగుండాలి. డాక్టర్, మాకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విషెస్ చెప్పరా? ఓ అయ్యో, మర్చిపోయాను. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వస్తాను సంజయ్, వెళ్ళొస్తానమ్మా. లక్ష్మి, పూజ చేపించి దండం పెట్టుకోవడం నాకైతే ఇలాంటి సెంటిమెంట్స్ లేవు. నువ్వు దండం పెట్టుకొనిరా, నేను బయట వెయిట్ చేస్తుంటాను. నేను నా కోసం మాత్రమే రాలేదు సంజయ్. జ్యోతిరాదిత్య విషయంలో నేనేం చెప్పినా నువ్వు నమ్మట్లేదు కనుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. నేను నీ భార్యగా నీ మాటను ఎప్పటికీ జవదాటకుండా ఉంటానని ప్రమాణం చేయడానికి వచ్చాను. ఓ అలాగా, ప్రమాణం అంటే అక్కడున్న కర్పూరం నీ అరచేతిలో వెలిగించుకొని చేస్తావు కదా. నీ అందమైన చేతులను కాల్చుకొని అందమైన అబద్ధాలు ఆడి దయచేసి నన్ను మోసం చేయాలని చూడొక లక్ష్మి. సంజయ్, నేను నిన్ను మోసం చెయ్యాలి అనుకుంటే ఈ పాటికి ఎప్పుడో మీ ఇల్లు వదిలి వెళ్ళిపోయేదాన్ని. నువ్వు కట్టిన తాళికి కట్టుబడే ఉన్నాను. లక్ష్మి, నా మహాలక్ష్మి, నీ తీయని మాటలతో నన్ను నమ్మించి నన్ను ఎలాగైనా కన్విన్స్ చేసి జ్యోతిరాదిత్య బయటికొచ్చేలా చెయ్యడమే కదా నీ ప్లాన్. జైలు నుంచి బయటికొచ్చాక మళ్ళీ నీకోసం వాడు కాల్ చేస్తాడు, నువ్వు ఆన్సర్ చేస్తావు. వాడు నీకోసం తప్పిస్తూ నువ్వు వాడి కోసం తప్పిస్తూ మీ ఇద్దరు కలిసి నా లైఫ్ కొలాప్స్ చేస్తారు, నన్ను ఒక విధవం చేసేస్తారు. నేను విధవనయ్యే అవకాశం నేనెందుకు ఇస్తాను? నాకు నేనే అవమానాలు ఎందుకు కొని తెచ్చుకుంటాను? ఈ ఒట్లు ప్రమాణాలు ఇవేం నమ్మను లక్ష్మి. జ్యోతి బయటికొచ్చినా తనతో నేను మాట్లాడను. దయచేసి నన్ను నమ్ము. జ్యోతి గురించి బాధపడుతున్న తల్లి మనసేంటో అర్థం చేసుకో సంజయ్, ప్లీజ్. లక్ష్మి, నేను కొన్ని చాలా బాగా అర్థం చేసుకోగలను, కొందరిని చాలా బాగా అంచనా వేయగలను. ఆలోచిద్దాం. అన్నట్టు నువ్వు నేను కలిసిమెలిసి సంతోషంగా ఉన్నట్టు కాపురం చేస్తున్నట్టు నువ్వు మా అమ్మకు కనిపించాలి. ఏడాది తిరిగేలోపు నువ్వు అమ్మవి కాగలవని
వాళ్ళందరూ అనుకోవాలి. ఇది మాత్రం మర్చిపోకు. పద ఇంటికెళ్దాం. పద. హలో మల్లేశం, మీ కోడలు ఝాన్సీకి నా మీద అనుమానం వచ్చింది. నేను తీసుకొచ్చిన రిషికేష్ గురువు అసలు గురువే కాదని ఝాన్సీకి ఎలా అనుమానం వచ్చిందో అర్థం కావట్లేదు. ఝాన్సీ గర్భసంచి లోపం ఝాన్సీకి తెలిసిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి తెలియకుండా జాగ్రత్త పడాలి.